ఏంటి నవ్వుతున్నావు? ఓ, నువ్వు అడిగినంత నేను ఇవ్వలేననే. ఏం కావాలో అడగవయ్యా, ఇచ్చేస్తాను. గోపిని విడుదల చేయించడం వల్ల నాకు కలిగే బెనిఫిట్టే వేరు. అది నువ్వు అందించడం కుదరదు. నాకు రేటు కట్టి నువ్వు లాభం పొందాలనుకోవటం నెవర్ జరగని పని. నీ మీద నాకు ఇమేజ్ ఉండేది, అది అనవసరంగా పోగొట్టుకున్నావు. లాయర్ గారు పదండి. తమ్ముడు ఒక్క నిమిషం. నీకు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. ఏంటి? నువ్వు కొన్న 10 ఎకరాల ల్యాండ్కి దారి కావాలని శ్రీనివాసరావుని అప్రోచ్ చేయం. సరైన దారి లేదు, 5 కోట్లు వేస్ట్ కదా. మీరు సరే అంటే 3 కోట్లు ఇస్తాను, ఏమంటారు? అతను కాదంటే కాలర్ కూడా పట్టుకున్నావు, అయినా పని కాలేదు. ఏంటి ఆ మ్యాటర్ నాకెలా తెలిసిందా అని ఆశ్చర్యపోతున్నావు కదూ? సిటీలో సెంటీమీటర్ ల్యాండ్ డిస్ప్యూట్కి వచ్చినా ఈ మాధవరావు సెటిల్ చేయాల్సిందే. నీ మ్యాటర్ నా నోటీస్కొచ్చింది, నేను అతనితో మాట్లాడాను. నువ్వు నా దారికొస్తే ఆ దారి నీకు దక్కుతుంది. ఆలోచించుకో. నువ్వు క్రిమినల్వి, నేను క్రిమినల్ని. మనం ఓ క్రిమినల్ అండర్స్టాండింగ్కి వస్తే క్లియర్గా, క్లీన్గా, పక్కాగా డీల్ చేసేసుకుందాం. నువ్వు నాకు క్లియర్గా హెల్ప్ చేస్తే నేను నీ ఖచ్చితంగా మాటిస్తాను. నువ్వు ఆ ఆధారాల్ని కోర్టులో రుజువు చేయకుండా ఉంటే చాలు. మిగతా విషయాలన్నీ ఏ ప్రాబ్లం లేకుండా చూసుకునే బాధ్యత నాది. నువ్వు ఓకే అంటే నీకు 2 ఎకరాలు ఫ్రీగా వస్తాయి. ఆ తర్వాత నువ్వు అమ్ముకుంటావో, లేఅవుట్ చేసుకుంటావో, ఫామ్ హౌస్ కట్టుకుంటావో నీ ఇష్టం. నువ్వు చెప్పింది బానే ఉంది. దీనివల్ల ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్య సాల్వ్ అయిపోతుంది. నాకు కోట్లలో లాభం వస్తుంది. కానీ నా దగ్గర ఉన్న ఆధారం నీకు ఇవ్వటానికి, దాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా ఉండటానికి చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటది? మేం గోపిని జైల్లో కలిసి కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలు మా దగ్గరున్నాయి, అవి కోర్టుకు చూపించి నిన్ను ఖచ్చితంగా విడుదల చేయిస్తామని అన్నాం. ఇప్పుడు నేను అలా చేయకపోతే గోపికి నా మీద అనుమానం వస్తుంది కదా. గ్యారంటీగా వస్తుంది. నువ్వు పని చెయ్యి, ఆ వీడియో తప్ప అన్నీ కోర్టుకు సబ్మిట్ చెయ్యి. నేను మా లాయర్తో మాట్లాడి సాక్ష్యాలు చెల్లవు అని వాదించేలా చేసేట్టు చేసి గోపిని బయటికి రాకుండా చేస్తాను. ఆ స్థలం నీ పేరు మీద రిజిస్టర్ అయిన తర్వాతే ఆ సీడీ నాకివ్వు. ఏమంటావు? ఓకే, డన్. అన్నా, మీ ఇద్దరిని చూస్తా అంటే ట్విన్ సిటీ సింగిల్ సిటీ అయ్యేటట్టున్నారా? దినా, నువ్వింత త్వరగా నేను చెప్పిన ప్రపోజల్కి ఒప్పుకుంటావని అనుకోలేదయ్యా. ఆ స్థలం విషయం చాలా రోజులుగా నన్ను చికాకు పెడుతుందండి. అది ఎంత ఈజీగా సాల్వ్ అవుతుందంటే గోపి విషయం నాకంత పెద్దదేం కాదు. దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో అలా చేసుకుంటాను. థ్యాంక్ యూ దినా. ఇట్స్ ఆల్ రైట్. రేయ్, అందరూ అలా నిలబడి చూస్తారేంట్రా? సీసాలు తెరవండి, సీమ టపాకాయలు కాల్చండి రా. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, ఆనందం వల్లరి చేస్తే నాలా ఉంటుందే. ఒక్క నిమిషం. చెప్పండి లాయర్ చంద్రశేఖర్ గారు. గోపిని బయటికి తీసుకురావాలని ఎంతో శ్రమపడ్డాం. మినిస్ట్రీకి అమర్చిన సీసీ కెమెరా ద్వారా బలమైన ఆధారం లభించింది. దాంతో గోపిని బయటికి తీసుకురావచ్చని సంతోషపడితే నువ్వేంటి ఇలాంటి ట్విస్ట్ ఇచ్చావు? లాయర్ గారు, నేను మీకు ముందే చెప్పాను కదా, నేను గోపికి హెల్ప్ చేసేదల్లా ప్రియని దక్కించుకోవడానికే అని. ఇప్పుడు ప్రియ కన్నా ఎంతో ముఖ్యమైన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. 10 ఎకరాలు, దానికి తోడు 2 ఎకరాలు ఫ్రీ, బంగారంతో సమానం కాబోతుంది.
మంచి అవకాశం దక్కినప్పుడు చేజార్చుకోవటం పిచ్చితనం అవుతుందండి. అంటే ప్రియని వద్దనుకున్నావా? లేదు, తను నాదే అవుతుంది. అదెలా సాధ్యం అవుతుందండి? మీరు సాక్ష్యాలు బయట పెట్టకపోతే ప్రియ ఎలా దక్కుతుంది? అయినా మనం గోపిని కలిసి సీసీ కెమెరా ద్వారా వీడియో లభించిందని చెప్పాం కదా. రేపా సీడీ కోర్టులో ప్రజెంట్ చేయకపోతే గోపి మనం మోసం చేశామని, డబ్బుకు అమ్ముడుపోయామని, అన్యాయం చేశామని అందరికీ చెప్పడా? అదే జరిగితే ప్రియ మిమ్మల్ని అసహించుకుంటుందే కానీ దగ్గరెలా అవుతుంది? లాయర్ గారు, నేను ఆ సీడీ తప్ప అన్ని ఆధారాల్ని కోర్టుకు అప్పగిస్తాను. ఆ మాధవరావు వాళ్ళ లాయర్ ఆ ఆధారాలు సాక్ష్యానికి చెల్లవని వాదించి మనల్ని గెలుస్తాడు. దాంతో గోపికి శిక్ష పడుతుంది, మాధవరావు చల్లబడతాడు, మనం లాభపడతాం. మనం మన ప్రయత్నం చేసిన వాళ్ళమే అవుతాం గాని ప్రియ అసహించుకునే అవకాశం ఎక్కడుంటుంది? అంటే మీరు ఆ సీడీ గురించి ఏం మాట్లాడరు అంతేనా? ఇందులో చిన్న అడ్జస్ట్మెంట్ ఉంది. గోపితో నట్టు సీడీ ఉంది, దాన్ని కోర్టుకు అప్పగించేలోపు మిస్ అయ్యింది. మళ్ళీ ఎలాగోలాగ సాధించి తెస్తామని చెప్పి చిన్న కథ చెప్పి మనం ఎస్కేప్ అవుతాం. కానీ కోర్టు గోపిని ఎక్స్క్యూజ్ చేయదు, మనల్ని తప్పు పట్టదు. పైగా మనం మిగతా ఆధారాలన్నీ చూపిస్తాం కదా, కనుక మనల్ని నమ్ముతారు. ప్రియ కూడా నమ్మే తీరుతుంది. అప్పుడు నాదవుతుంది. అటు 10 ఎకరాల స్థలం నాదవుతుంది, ఇటు పంచవన్నెల చిలక నాదవుతుంది. ఏమంటారు లాయర్ చంద్రశేఖర్ గారు? పంచవన్నెల చిలక దినా గారు, మీ తెలివితేటలకి అసలు మీరెలా రావాల్సింది. పంచవన్నె ఫోన్ మోగుతుంది చూసారా? ఓ అరే లాయర్ గారు, ప్రియ వాళ్ళ ఇంటి నుంచే ఫోను. మాట్లాడు. చూసారా, పంచవన్నెల చిలక రింగ్ ఇచ్చింది. హలో హలో హలో, నేను నారాయణ మాట్లాడుతున్నాను. చెప్పండి అంకుల్, బాగున్నారా? బాగానే ఉన్నానండి. అత్తయ్య గారు, ప్రియ, జయంతి అందరూ బాగున్నారా? అందరూ బాగానే ఉన్నారండి. మీరేదైనా ఇంపార్టెంట్ పని మీద ఉన్నారా? అలాంటిదేం లేదు అంకుల్. ఇంటికే వెళుతున్నాను, చెప్పండి. అలాగా, అయితే మీరు మా ఇంటికి వచ్చి వెళ్ళగలరా? మీ ఇంటికా? దేనికండి? మీరు చాలా పెద్ద సాయం చేశారు, శ్రమపడి సాధించారు. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు. మీతో ఒకసారి మాట్లాడాలి. ఏంటంకల్, ఏం మాట్లాడాలి? దయచేసి ఒకసారి రండి, మీకే తెలుస్తుంది. సరే అంకల్, ఇప్పుడే వస్తున్నాను. ఏంటిదినా? ప్రియ వాళ్ళ నాన్నగారు నన్ను వాళ్ళ ఇంటికి రమ్మంటున్నారు. నన్ను పొగుడుతున్నారు కానీ విషయం ఏంటో అర్థం కావట్లేదు లాయర్ గారు. ఒకవేళ సీడీ సంగతి తెలిసిందేమో. అసలు తెలిసే ఛాన్సే లేదే. సరే పదండి లాయర్ గారు. పదండి. రండి లాయర్ గారు. పదండి. రాదేనా? నమస్కారం లాయర్ గారు. దినా, నీ సాయం గొప్ప మేలు చేసింది. ఏంటంకల్, నేనేదో సాయం చేసినట్టు ఏదో సాధించేసినట్టు మాట్లాడుతున్నారు. ఏంటి విషయం? ముందు లోపలికి వెళదాం, పదండి, అక్కడ మాట్లాడుకోవచ్చు. రండి లాయర్ గారు, రండి. దినా, రారా. రాదేనా? రండి లాయర్ గారు, రండి 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 లాయర్ గారు, కూర్చోండి కూర్చోండి. అమ్మా, నువ్వెప్పుడొచ్చావు? నేనొచ్చి గంట అయిందిరా. గంట అయిందా? అవునరా, నేనొచ్చి నువ్వు నాకు చెప్పిన విషయం వీళ్ళకి చెప్పగానే మొత్తం ఇంటిల్లిపాది చాలా సంతోషించారు. ఏ విషయం చెప్పావమ్మా? అది గోపిని బయటికి తీసుకురావడానికి మీరు పడ్డ శ్రమ గురించి. మినిస్టర్ గారింట్లో సీసీ కెమెరా ద్వారా తీసిన వీడియో, దాని ద్వారా సంపాదించిన ఆధారాల గురించి అంతా వివరంగా చెప్పారు.
వదిని గారు సంతోషకరమైన వార్త చెప్పిన తర్వాత మా మనసు కుదుటపడింది. అవుందినా, రేపు కేసు విచారణకు వస్తుంది. అయ్యో, అల్లుడు గారిని రక్షించడానికి ఏ ఆధారం దొరకలేదే అని చాలా భయపడుతున్నాం. మీ అమ్మగారు వచ్చి మీరు సంపాదించిన ఆధారం గురించి చెప్పగానే మేమెంత సంతోషించామో, ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. ఒరే, నువ్వు ఆ ఆధారాన్ని తీసుకొని జైల్లో గోపీని కలవడానికి వెళ్తున్నా ఆ ఆధారంతో గోపీని నిరపరాధిగా విడుదల చేయించొచ్చని నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పగానే నాక్కూడా చాలా ఆనందం వేసిందిరా. పాపం గోపి చాలా మంచివాడు. మన అర్చన జీవితం కూడా ఆ సీడీ మీదే ఆధారపడుంది. ఈ శుభవార్త తనక్కూడా చెప్తే సంతోషిస్తుందని వాళ్ళింటికెళ్లాను. కాని అర్చనేమో ఇంట్లో లేదు. అందుకే వీళ్లకైనా చెప్దామని ఇక్కడికొచ్చాను. నువ్వు సాధించిన ఈ ఘనకార్యం గురించి మా అన్నయ్య గారికి చెప్తే చాలా పొంగిపోయారు. అందుకే నీతో ఫోన్లో మాట్లాడి పొగిడారు. అన్నయ్య గారు, మీరు తప్పుగా అనుకోనంటే మీతో ఓ మాట చెప్పాలనుకుంటున్నాను. నా మనసులో ఏం దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. ఇలా చెప్పడానికి 2 కారణాలున్నాయి. మీరేం చెప్పినా మేమేమీ అనుకోం. చెప్పండమ్మా. 1, గోపి కేసు నుండి బయటపడితే మీ అందరి మొహాల్లో ఆనందం చూడాలి అని. ఇంకొకటి, మా దిన మీ అల్లుణ్ణి బయటికి తీసుకురావడానికి ఎంత కష్టపడుతున్నాడో మీ అందరికీ తెలియాలి. ముఖ్యంగా నా కోడలికి తెలియాలి. తను దినా మీద ఉన్న చెడు అభిప్రాయాన్ని మార్చుకుని వాడి మంచితనం మనసు తెలుసుకోవాలి. వాణ్ణి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవాలి. అందుకేనండి నాకు దినా ఫోన్ చేసి విషయం చెప్పగానే మీ అందరికీ చెప్పడానికి వచ్చేశాను. వదిని గారు, దేవుడే మీ రూపంలో వచ్చి శుభవార్త చెప్పాడు. ఏం బాబు, గోపి ఏ ఇబ్బంది లేకుండా బయటకు వచ్చేస్తారు కదూ? తప్పకుండా బయటకు వచ్చేస్తాడు. ఇంక మీరు గోపి గురించి ఏం దిగులు పడద్దు. లాయర్ గారు ఏమంటారు? అంతే, అనుమానం ఏం లేదండి. సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయి. మీరు హారతి పళ్ళం పట్టుకొని రెడీగా నిల్చోండి. మీ అల్లుడిని తీసుకొచ్చి మీకు అప్పగించే బాధ్యత నాది. ఆ సీసీ కెమెరాలో తీసిన వీడియో సాక్ష్యం సరిపోతుంది కదా లాయర్ గారు? సినిమా కనిపించినట్టు ఆ సీడీలో అంత క్లియర్గా కనిపిస్తుంటే మీకింక డౌట్ ఏంటండి? వాదించాల్సిన అవసరం కూడా లేదు. ఆ వీడియో జడ్జి గారు చూస్తే చాలు, గోపిని వదిలేసి అసలు హంతకుల్ని పట్టుకొని జైల్లో వేయమని పోలీసు వారికి ఆర్డర్ వేస్తారు. అంతే. అయితే ఆ మాధవరావుని జైల్లో వేసి కుళ్ళబొడుస్తారంటారా? మామూలుగా కుళ్ళబడవటం ఏంటండి, పుత్తూరు కట్టుకు కూడా అందనంత మెత్తగా వాయించేస్తారు. మావయ్య మీరేం దిగులు పడకండి. గోపి గ్యారంటీగా బయటకు వచ్చేస్తాడు. ఎస్, డోంట్ వరీ, తప్పకుండా వచ్చేస్తాడు. ఏంటమ్మా ప్రియా, నా దిన ఎంతో కష్టపడి ఇంత పెద్ద ఆధారం సంపాదించి న్యాయాన్ని గెలిపించబోతుంటే కనీసం ఒక్క మాటన్నా మాట్లాడవే? అందరూ ఆనందంగా ఉంటే నువ్వేంటి ఏదో ఆలోచనలో ఉన్నావు? అబ్బే, ఆలోచన ఏమీ లేదు. చాలా థ్యాంక్స్. గోపి బావ చాలా మంచి మనిషి. అబద్ధం కేసులో చిక్కుకొని జైల్లో ఉండాల్సి వచ్చింది. తను నిరపరాధం నిరూపించి బయటికి తీసుకురావడానికి కష్టపడి సాక్ష్యం కనిపెట్టి గొప్ప సాయం చేస్తున్నావు. ఇప్పుడు మీరు చేసిన సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటాను.
చాలా థ్యాంక్స్. చూడ్రా, ప్రియ నీకు థ్యాంక్స్ చెప్పింది. నీతో చాలా చక్కగా మాట్లాడింది. ఆ మాటల్లో మెచ్చుకోలుంది. ప్రియ నా కొడుకుని పెళ్లి చేసుకోవడానికి ఇంకా అభ్యంతరం చెప్పదు అనిపిస్తోంది. గోపి విడుదలై రాగానే వీళ్ల పెళ్లి జరిపించేస్తే సంతోషం రెట్టింపవుతుంది. అయ్యయ్యో, అర్చనా, అర్చనా, రండి రండమ్మా రండి. ఏంటి పిల్లాడి ఏడుపిని నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. నువ్విక్కడే ఉండి పట్టించుకోవేంటి? గోపి గురించి ఆలోచిస్తూ బాబు సంగతి మర్చిపోయావా? అమ్మా, రేపు ఆయన కేసుకి కోర్టులో తీర్పు చెప్తారు. లాయర్ ఏమో నేనేదైనా ఆధారం సంపాదించి ఆయన్ని బయటికి తీసుకొస్తానని గట్టిగా చెప్పారు. కానీ అది జరిగే పనేనా? ఎక్కడి నుంచి ఆధారం తీసుకొస్తారు? ఎలా విడిపిస్తారు? నాకేం అర్థం కావడం లేదు. చాలా భయంగా ఉంది.